హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక మంచి కథ తెలుసుకుందాం. కథ పేరు మూడు బొమ్మల రహస్యం. ఒకరోజు ఒక బొమ్మలవాడు 3 బొమ్మలను అక్బర్ చక్రవర్తికి బహుమానంగా ఇచ్చాడు. ఆ 3 బొమ్మలు ఒకే రకమైన ఆకారంతో ఉన్నాయి. ఎక్కడా ఏ విధమైన తేడా లేదు. వాటిని చూసిన చక్రవర్తికి బొమ్మలవాడి పనితనం ఎంతో నచ్చి అతనిని ఘనంగా సన్మానించాలనుకున్నాడు. కానీ బొమ్మలవాడు, మహారాజా, ఒక మనవి. ఈ బొమ్మలు 3 ఒకే విధంగా ఉండవచ్చు, కానీ ఈ 3 బొమ్మలు 3 ప్రత్యేకమైన లక్షణాలు కలిగి ఉన్నాయి. ఆ లక్షణాలు మన సమాజంలో 3 వర్గాల వ్యక్తుల గుణాలకు ప్రతీకలు. అవి ఏమిటో నాకు చెబితేనే గాని మీ సన్మానాన్ని నేను స్వీకరించలేను. ఇది నా మనవి అని వినయంగా అన్నాడు. అక్బర్ చక్రవర్తి అతని మాటలకు అంగీకరించాడు. వెంటనే సభలోని వారికి ఆజ్ఞాపించాడు. వారంతా ఆ బొమ్మలను అతి జాగ్రత్తగా పరిశీలించారు. కానీ ఎవరికీ ఆ 3 బొమ్మల్లో తేడా అర్థం కాలేదు. అందరూ 3 బొమ్మలు ఒకే విధంగా ఉన్నాయని అన్నారు. అప్పుడు అక్బర్ చక్రవర్తి బీర్బల్ వంక చూశాడు. బీర్బల్ వెంటనే ఆ 3 బొమ్మలను పరీక్షగా చూశాడు. చూడడానికి బొమ్మలు 3 ఒకే విధంగా ఉన్నాయి కాబట్టి తేడా తప్పకుండా వీటి లోపలే ఉంటుందనుకున్నాడు. 3 బొమ్మల్లో ఒక బొమ్మను చేతిలోకి తీసుకొని దానిని అటూ ఇటూ ఊపుతూ కుడి చెవి దగ్గర నోటితో ఉఫ్ అని ఊదితే ఎడమ చెవిలో నుండి గాలి బయటకు వచ్చింది. వెంటనే రెండో బొమ్మను తీసుకొని దాని చెవిలో గాలి ఊదాడు. అప్పుడు ఆ గాలి ఆ బొమ్మ నోటి నుండి బయటకు వచ్చింది. మూడో బొమ్మను తీసుకొని గాలిని ఊదితే నోటి నుండి కానీ చెవి నుండి కానీ గాలి బయటకు రాలేదు. అందరూ బీర్బల్ చర్యలను ఎంతో ఆసక్తిగా గమనిస్తున్నారు. బీర్బల్ అక్బర్ చక్రవర్తి వైపు తిరిగి, మహారాజా, అతడు చెప్పినట్లు ఈ 3 బొమ్మలు మన సమాజంలో నివసించే 3 రకాల వ్యక్తుల గుణాలకు ప్రతీకలే. అది ఎలాగంటే, మొదటి బొమ్మ కుడి చెవిలో గాలి ఊదితే ఎడమ చెవి నుండి గాలి బయటకు వచ్చింది. అంటే మొదటి రకం వ్యక్తులు తాము విన్న మాటలను కుడి చెవితో విని ఎడమ చెవితో వదిలేస్తారు. వాటి గురించి పట్టించుకోరు. రెండవ బొమ్మ చెవిలో గాలి ఊదితే నోటి నుండి వచ్చింది. అంటే ఇది రెండో గుణం గల వ్యక్తుల స్వభావాన్ని చెబుతుంది. వీరి నోట్లో ఎటువంటి మాట దాగదు. ఇక మూడో బొమ్మకు గాలి ఎటువైపు నుండి రాలేదు. అంటే ఇది మూడవ రకం వ్యక్తుల లక్షణాలు తెలియజేస్తుంది. ఈ రకం వ్యక్తులు తమ ప్రాణం పోయినప్పటికీ తమకు మాత్రమే తెలిసిన రహస్యాన్ని ఇతరులకు పొరపాటుగా చెప్పరు అని ఆ బొమ్మల గురించి వివరంగా చెప్పాడు. ఆస్థానమంతా వెంటనే చప్పట్లతో మార్మోగిపోయింది. బొమ్మలవాడు ఆనందంతో బీర్బల్ని కౌగిలించుకొని ఆనంద బాష్పాలు రాల్చాడు. అక్బర్ చక్రవర్తికి బీర్బల్ని ప్రశంసించాలంటే మాటలే కరువయ్యాయి. బీర్బల్ తెలివితేటలకు, సమయస్ఫూర్తికి, నిశిత పరిశీలనా దృష్టికి జోహార్లు అన్నాడు. సభికులందరూ బీర్బల్ తమ ఆస్థానంలో ఉండటం తమకు ఎంతో గర్వకారణం అన్నారు. అక్బర్ చక్రవర్తి చేసిన సత్కార్యానికి బొమ్మలవాడు ఆనందంగా, మనస్ఫూర్తిగా అందరూ పొగుడుతూ ఉండగా సంతృప్తితో వెళ్ళిపోయాడు. బాగుంది కదండి కథ. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.